ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు అయ్యూబ్. మీరు తెలుసుకోబోతుంది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి. ప్లాస్టిక్ పొల్యూషనే కదా అని సింపుల్గా తీసుకుంటున్నారేమో. ఈ వీడియో మొత్తం అంతా చూసినట్లయితే ప్లాస్టిక్ పొల్యూషన్ మీద మీకున్న ఒపీనియన్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. 2023లో ఇండియా 78,000 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ను ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. మొత్తంలో యుఎస్ఏ నుండే 80% ఇంపోర్ట్స్ అనేది చేసుకుంది. మరియు కెనడా నుంచి 9,500 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ను ఈ వేస్ట్ ను ఇంపోర్ట్ చేసుకుంది. ప్రతి సంవత్సరం ఇండియా 25 కంట్రీస్ నుంచి ఈ వేస్ట్ ని ప్లాస్టిక్ వేస్ట్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. 2024 లెక్కల ప్రకారం ఇండియాలో ఇప్పటికీ 3,91,879 టన్స్ ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అయింది. దేశంలో ఉత్పత్తి చేసే సగటు ప్లాస్టిక్ వ్యర్థాలు సుమారు 3.5 మిలియన్ ఉంటాయి. అంటే దాదాపు 35 లక్షల టన్నులు ఉంటాయి. మరి ఇంత ప్లాస్టిక్ మన దేశంలోనే ఉండగా మన పక్క దేశాల నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? అసలు ఇంపోర్ట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఇదంతా ఈ వీడియోలో మీరు తెలుసుకుందరు. కానీ 2001వ సంవత్సరంలోని బార్సిలోనా అనే స్పానిష్ సిటీ నుంచి ఫస్ట్ టైం ఇండియా ప్లాస్టిక్ ని ఇంపోర్ట్ చేసుకుంది. దాని తర్వాత నుంచి ఇంకా ప్రతి కంట్రీతో టైఅప్ అయ్యి ప్లాస్టిక్ ని ఈ వేస్టేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 25 కంట్రీల నుంచి ఇండియా ప్లాస్టిక్ వేస్టేజ్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ఏదో ఒకటి లాభం ఉండే ఉంటుంది కదా. కానీ ఆ కంట్రీస్ ఎందుకు తమ వేస్ట్ ని ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నాయి? ఎందుకంటే ప్రాఫిట్ ఉంది కనుక. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యుఎస్ లోని పాడైపోయిన కంప్యూటర్ ని డిస్పోజ్ చేయాలంటే $20 పే చేయాల్సి ఉంటుంది. అదే కంప్యూటర్ని ఇండియాకి ఇంపోర్ట్ చేస్తే ట్రేడ్ మార్కెట్ ద్వారా $10 పే చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ అండర్లోని లీగల్గా జరుగుతున్న ట్రేడ్స్ గురించి. కానీ ఇల్లీగల్గా జరుగుతున్న దాని గురించి ఏంటి? యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఇండియాలోని ఈ ట్రేడ్స్ 90% ఇల్లీగల్గానే జరుగుతున్నాయి. అసలు ఈ ఇల్లీగల్ ట్రేడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? వీటిని ఎందుకు మనం అడ్డుకోలేకపోతున్నాం? మన ఇండియాలో ఉండే పోర్ట్స్ లోని ప్రధానమైన పోర్ట్స్ జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ఒకటి, ముంబై పోర్ట్ ఒకటి. వీటిల్లోనే ఎక్కువగా ట్రేడ్స్ ఇల్లీగల్ గా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ, మోడిఫైడ్ స్కానింగ్ మిషన్స్ లేకపోవడం వల్ల. ఇవి సాధారణమైన మెటల్స్ ని కూడా డిటెక్ట్ చేయలేకపోతున్నాయి. రాజ్యసభ లెక్కల ప్రకారం కోబాల్ట్-60 రేడియో యాక్టివ్ డివైజెస్ ని కూడా ఇవి డిటెక్ట్ చేయలేకపోతున్నాయి. ఈ వేస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల నష్టాల గురించి తెలుసుకునే ముందు లాభాల గురించి కూడా తెలుసుకుందాం. లాభాలు ఒకటో రెండో కాదండి, చాలా లాభాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ వేస్ట్ మీద ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. ఇది కొన్ని కోట్ల మందికి జీవనాధారంగాను, కొంతమందికి అవసరంగాను మారిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే రీసైక్లింగ్ ప్లాంట్స్. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి శుద్ధి చేసి రీసైక్లింగ్ చేసే ప్లాంట్లను ప్రారంభించి రీసైక్లింగ్ ద్వారా ముడి పదార్థాలను తయారు చేస్తున్నారు. వీటి మీద కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇంకా ఆ రీసైక్లింగ్ ప్లాంట్స్ ద్వారా వచ్చిన ముడి సరుకులతోని బ్యాగులు, ఫర్నిచర్లు, డ్రెస్సింగ్ మెటీరియల్లు, టైల్స్ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. వీటి వల్ల ఇంతే ఉపయోగం అనుకుంటున్నారా? కాదండి, దీనివల్ల ప్లాస్టిక్ రోడ్లను కూడా వేస్తున్నారు. ఇది తక్కువ ఖర్చుతోని ఎక్కువ కాలం ఉండే రోడ్లను నిర్మించడానికి కూడా పనికొస్తుంది. 1 టన్ను ప్లాస్టిక్ తోని 1 కిలోమీటర్ దాకా రోడ్ అనేది వేయొచ్చనే చెప్తున్నారు. సో ఇప్పుడు వరకు 1 lakh కిలోమీటర్ రోడ్ అనేది ఇండియాలో వేయడం అనేది జరిగింది. అది కూడా ఒక స్టేట్లో కాదండి, 11 స్టేట్లలో, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లాస్టిక్తో రోడ్ అనేది వేశారు. సో 2025 లోపు 10 మిలియన్ టన్స్ స్టీల్ని, 14 మిలియన్ టన్స్ ఐరన్ ఓర్ని క్రియేట్ చేస్తుంది. అది కూడా ఆటోమొబైల్ స్క్రాప్తో క్రియేట్ చేద్దామని ఇండియా ప్లాన్ చేసుకుంటుంది. రోడ్ల నిర్మాణమే కాకుండా చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, ఆట వస్తువులతో మొదలై పెద్దవాళ్ళు ఉపయోగించే ఫ్యాషన్ బ్యాగులు, చెప్పులు, దుస్తులు వరకు ఈ రీసైక్లింగ్ ప్లాస్టిక్ నుంచి తయారు చేయబడుతున్నాయి. మనం రోజు ఇంట్లో ఉపయోగించే బ్రష్ దగ్గర నుంచి గృహోపకరణాలు, వంటగది వస్తువులు, డెకరేటివ్ ఐటమ్స్, వీటిల్లో చాలా వరకు ప్లాస్టిక్ నుంచే తయారు చేయబడుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వల్ల, ప్లాస్టిక్ వస్తువుల వల్ల ఎంతగా ఉపయోగం ఉందని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ వస్తువుల వల్ల మనకి ఎంత నష్టం కలుగుతుందో అది కూడా తెలుసుకుందామా? ఇంతలా మన జీవితంలో ఒక భాగమైన ప్లాస్టిక్ మన శరీరంలో కూడా ఒక భాగంగా మారుతుందని మీకు తెలుసా? ఇదే కదా ఇప్పుడు వింటూనే ఉంటాం కదా, ఈ ప్రాబ్లంలు వస్తే క్యాన్సర్ వస్తుంది, ఇవి న్యూస్ లో కూడా వింటూనే ఉంటాం. ఇంతే కదా అనుకుని లైట్ తీసుకుంటున్నారా? అయితే పూర్తిగా వినండి.
మనం ఇంపోర్ట్ చేసుకున్న ఈ వేస్ట్ వలన హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఎంతగా ఇంపాక్ట్ పడుతుందో చూద్దాం. ఈ వేస్ట్ వలన లెడ్, క్రోమియం, బెర్లిన్, సల్ఫ్యూరిక్, హైడ్రాలిక్ యాసిడ్లు అన్నీ బయటపడతాయి. లెడ్ వలన కిడ్నీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ప్లాస్టిక్ వలన క్యాన్సర్ వస్తుంది. క్రోమియంని ఇన్హేల్ చేయడం వల్ల కిడ్నీలు, లివర్లు పాడైపోతాయి. బెర్లిన్ వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఈ ప్లాస్టిక్ వలన జరిగే భూ కాలుష్యం గురించి తెలుసుకుందాం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడం వలన మట్టిని కలుషితం చేసి మట్టి ఉత్పాదకతను తగ్గిస్తుంది. ఈ నానో ప్లాస్టిక్ భూమిలో కలవడం వల్ల మనం రోజు తినే కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అన్నిటినీ కలుషితం చేస్తున్నాయి. కూరగాయలను, పళ్ళని కలుషితం చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? రీసెంట్ గా వచ్చిన డాక్టర్స్ రిపోర్ట్ వలన తెలిసింది ఏంటంటే మనం తినే ప్రతి కూరగాయల్లోనూ, ఆకుకూరల్లోని, పళ్ళల్లోనూ నానో ప్లాస్టిక్ అనేది వెలువడుతుంది. నానో ప్లాస్టిక్ ట్రేసెస్ అనేవి కనపడతాయి. ప్లాస్టిక్ నేలలో కలవడం వల్ల వర్షపు నీటితోని అవి భూమి లోపలికి ఇంకిపోవడం వలన నానో ప్లాస్టిక్ భూమి లోపలికి చొచ్చుకుపోయి మనం పండించే పంటల మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. పంట కాలుష్యం అంటుంటే మనం అందరం పెస్టిసైడ్స్ వల్ల పంట కాలుష్యం అవుతుంది, కృత్రిమ ఎరువులు వాడడం వల్ల పంట కాలుష్యం అవుతుందని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మనం తినే వెజిటేబుల్స్ లోని, పళ్ళల్లోని, ఆకుకూరల్లోని ప్లాస్టిక్ కణాలు అనేవి కనిపిస్తున్నాయి. ఏంటి పంట పొలాల్లోని ప్లాస్టిక్ ఏంటి, కాయగూరలో ప్లాస్టిక్ ఏంటి అనుకుంటున్నారా? ఏవైతే మనం విచ్చలవిడిగా ప్లాస్టిక్ ఉపయోగించి ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటామో ఆ ప్లాస్టిక్ వలన నదులు, భూమి అన్ని కలుషితాలుగా మారి అవే నీటిని మనం పొలాల్లోని ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే మనం పండించే ప్రతి కూరగాయ, పళ్ళు, ఆకుకూరల్లోనూ ఈ నానో ప్లాస్టిక్ కణాలు అనేవి కనపడుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పే అధ్యయనం ప్రకారం ఏంటంటే మనం ఏదైతే ప్లాస్టిక్ ని ఉపయోగించి రోడ్లను వేస్తున్నామో ఆ రోడ్ల వల్ల కూడా ఫ్యూచర్ లోని ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టైర్ల రాపిడి వల్ల రోడ్డు నుంచి నానో ప్లాస్టిక్ అనేది వెలువడుతుందో అవన్నీ భూమిలోకి వర్షపు నీళ్ల వల్ల కలుస్తున్నాయని, వాటి వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్లాస్టిక్ వలన భూ కాలుష్యమే కాదు, నీటి కాలుష్యం కూడా జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో, నదుల్లో, చెరువుల్లో పారవేయడం ద్వారా నీటిలో నివసించే జీవులకు హాని చేస్తున్నాం. ప్లాస్టిక్ కవర్ల వలన, ప్లాస్టిక్ వలల వలన, ప్లాస్టిక్ వస్తువుల వలన అనేక నీటి జీవులు చనిపోతున్నాయి. కొన్ని చేపలు వీటిని ఆహారంగా తీసుకుని చనిపోతే కొన్ని వీటిలో ఇరుక్కుపోయి చనిపోతున్నాయి. ఇలాగ ఎప్పుడైనా ఆలోచించారా? మన ద్వారా విసిరేయబడిన ప్లాస్టిక్ నీటిని కలుషితం చేసి సముద్ర జీవుల్లో ప్లాస్టిక్ కణాలను నింపి వాటి వలన తిరిగి మనకు ఆహారంగా మారి మన శరీరంలో చేరుతుంది. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను కాల్చితే కార్బన్ డైఆక్సైడ్, డయాక్సిన్ వంటి హానికరమైన వాయువులు వాయుమండలంలోకి విడుదలవుతాయి. అవి గాలిని కాలుష్యం చేస్తాయి. కలుషితమైన గాలి చాలా రకాలైన అనారోగ్యానికి దారితీస్తుంది. వీటి వలన ఆస్తమా వచ్చే అవకాశం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రసాయనాలు రక్తంలో చేరడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది, సంతానోత్పత్తికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చూసారా ప్లాస్టిక్ ఎంత హానికరంగా మారిపోయిందో? ప్లాస్టిక్ వలన భూ కాలుష్యం జరుగుతుంది, నీటి కాలుష్యం జరుగుతుంది, గాలి కాలుష్యం జరుగుతుంది, మనకి ఇన్ని రోగాలను తెచ్చిపెడుతుంది. మరి ఎలా, ఏం చేస్తే దీన్ని అరికట్టచ్చు? అసలు మనం ప్లాస్టిక్ పొల్యూషన్ ఎలా ఆపాలి? ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఆపడానికి మనం ఏమైనా చర్యలు తీసుకోగలము? మరి ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైన తెలిసి కూడా మనం ఎందుకు ఆపట్లేదు? ఆపడానికి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా అంటే లేదండి, తీసుకుంటుంది. 2019లోనే మన సెంట్రల్ గవర్నమెంట్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేశారు. కానీ అది 2022కి పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యింది. సో 2022 నుంచి ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. ఏదైతే సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఉంటుందో దాని ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. కానీ మనకి లోకల్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లోని ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో డైలీ పాలిథిన్ కవర్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వీటిని అయితే ఆపలేకపోయింది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆపడం చాలా కష్టం. ఎందుకంటే స్మాల్ స్కేల్ వర్కర్స్ ఉంటారు, రూట్ సైడ్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వడ్డీ కొట్టోళ్ళు, వాళ్ళందరి దగ్గర ఆపడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫైన్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ప్లాస్టిక్ అనేది చాలా పెద్ద మాఫియా, దీన్ని ఆపడం అనేది చాలా కష్టమైనది. సో అది ఎలా ఆపాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మనం బయటకు వెళ్ళేటప్పుడే మనతో పాటు ఒక సంచిని తీసుకుని వెళ్తే, రైతు బజార్లకు కానీ, షాపింగ్ కానీ, బయట కిరాణా కొట్లకు కానీ వెళ్ళేటప్పుడు ఒక సంచులు మనతో పాటు పట్టుకొని వెళ్ళాలి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి పాలిథిన్ కవర్లు మనం తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఏదైతే మన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు
చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ ఏవైతే తీసుకుంటారో వాటి కవర్లను మట్టుకు మనం మనతోనే పెట్టుకొని డస్ట్బిన్ లోనే వేయమని వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే అవి తిన్న తర్వాత ఆ కవర్లు ఎక్కడ పెడితే అక్కడ పారేయడం వల్ల భూ కాలుష్యం, నీటి కాలుష్యం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే చిన్నపిల్లలకి కూడా మనం నేర్పించాలి. ఇది కవర్, ఇది మనం డస్ట్బిన్ లో మాత్రమే వేయాలి, బయట ఎక్కడ పడితే అక్కడ పారకూడదు అని చెప్పేసి వాళ్ళకి నేర్పించాలి. గవర్నమెంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ ని అరేంజ్ చేసి మనకి వీలుగా ఎక్కడ చెత్త అనేది మన దగ్గర ఉంటుందో అది పారేయడానికి వీలుగా డస్ట్బిన్స్ అనేవి అరేంజ్ చేయాలి. ప్లాస్టిక్ బాటిల్లోని వాటరే తాగకూడదు అంటే మనం డ్రింకులు తాగుతూ ఉంటాం. ఇప్పుడు కూల్ డ్రింకుల్ని సడన్గా ఆపిమంటే ఆపడం కష్టం లేండి. అట్లీస్ట్ కూల్ డ్రింక్ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుందాం. డ్రింక్ బాటిల్స్ ముందంటే మనకి సీసాల్లో వచ్చేవి, ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి వస్తున్నాయి. సో అందరూ ప్లాస్టిక్ బాటిల్లో తాగేసి ఆ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ తాగడం అనేది జరుగుతుంది. సో మనం కూడా ఎప్పుడైతే ప్లాస్టిక్ బాటిల్ డ్రింక్ అనేది తాగుతామో అవి తీసుకొని వెళ్ళి జస్ట్ డస్ట్బిన్ లో వేయడానికి ప్రయత్నించాలి. మనం ఎక్కువగా వాటర్ బాటిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. సో వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగడం అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేసింది, కానీ ప్లాస్టిక్ వేస్ట్ ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా. ఒక విషయం తెలుసా, ఇండియా ఏదైతే బయట కంట్రీస్ నుంచి ప్లాస్టిక్ వేస్ట్ ని ఇంపోర్ట్ చేసుకుంటుందో దాంట్లోని కేవలం 64% మాత్రమే యూజ్ చేస్తుంది. ఇంకా ఏదైతే ఇండియా లోపల ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాంట్లోనే 22% మాత్రమే ప్లాస్టిక్ వేస్ట్ ని మాత్రమే ఇండియా యూజ్ చేస్తుంది. సో మిగిలిపోయిన ప్లాస్టిక్ వేస్ట్ మొత్తం అంతా డంపింగ్ యార్డ్స్ కి వెళ్ళిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే ఇండియా కొత్త స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ ఏదైతే ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి ముద్రా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుందో ఆ విధంగానే ఈ ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్ ద్వారా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ప్లాన్తో వచ్చిన యువతను ప్రోత్సహించడానికి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేసినట్టయితే ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతుంది. ప్లాస్టిక్ వేస్ట్ కూడా డంపింగ్ యార్డ్స్కి వెళ్ళి ఎయిర్ పొల్యూషన్ అవ్వకుండా మనం అడ్డుకోవచ్చు. ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ ని యూజ్ చేసుకుని ఏవైతే మెటీరియల్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారో వాళ్ళని ప్రోత్సహించాలి. ఫైనాన్షియల్ గ్రాంట్స్ ద్వారా అయినా లేకపోతే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ద్వారా అయినా వాళ్ళని ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ పొల్యూషన్ ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో మీ ఐడియాస్ను కామెంట్స్లోని నాకు చెప్పండి. ఇదేంటి ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.